హలో ఫ్రెండ్స్, అభిరుచి స్టూడియోకి స్వాగతం. మనము ఎండాకాలము, వానకాలము, చలికాలము ఏ కాలమైనా కానీ ఉం, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలంలో ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న ప్రతి వారికి కూడా ఫ్రిడ్జ్ లేని వారైతే ఎవరు దాదాపుగానైతే ఉండరు. అతి కొద్ది మందికే ఫ్రిడ్జ్ ఉండకపోవచ్చును, కానీ వాళ్ళు కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఫ్రిడ్జ్ కూడా కొనుక్కోగలుగుతారు. ఎందుకు అంటే నేను చెప్తున్నది, వాళ్ళు కూడా నిరాశ పడకూడదు అని. ఎవరైనా చూస్తున్న వారికి ఫ్రిడ్జ్ లేని వారు ఎవరైనా ఉంటే వారు నిరాశ పడకూడదు అని చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ మనస్ఫూర్తిగా భగవంతుని సాక్షిగా నేను చెప్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఫ్రిడ్జ్ అనేది ఉండాలి. అది ఎవరైనా కొనుక్కోలేని వారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఆ కోరిక నెరవేరాలని అయితే నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే ఫ్రిడ్జ్ ముందు మీరు అన్ని రకాల ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని మళ్ళా తర్వాత మరుసటి రోజు తీసుకొని తినడం అంటూ జరుగుతుంది కదా. అయితే అన్ని రకాల అది ఐస్ క్రీమ్లే కావచ్చు, మిగిలిపోయిన కూరలే కావచ్చు, ఇంకా ఏదైనా కానీ అందులో ఉండే పండ్లు, ఫలాలు, కూరగాయలు, ప్రతి ఒక్కటి మనమైతే ఏదైనా చెడిపోకుండానే అయితే ఫ్రిడ్జ్లో మనము వాడుకుంటూ ఉంటున్నాము. అందులో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు మనము వాడుకుంటాం, ప్రపంచ దేశాలు మొత్తం. అయితే ఇది ఎండాకాలంలో ఎక్కువ శాతం అయితే వాటర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటర్ తాగుతున్నాము. కానీ అది కరెక్ట్ కాదు. కానీ అది ఎవరైనా కానీ నేనైనా కానీ ఆ ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ లేనిది నాకు కూడా మంచిగా అనిపించదు. ఖచ్చితంగా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితేనే కాస్త తాగినట్టు అనిపిస్తుంది. కానీ అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కానీ మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో తప్పట్లేదు. కానీ ఫ్రిడ్జ్ ముందు అన్నీ చూస్తున్నాము, కానీ ఫ్రిడ్జ్ వెనకాల ఏం జరుగుతున్నదో ఎంతమంది ఆలోచిస్తున్నారు ఒకసారి చెప్పండి. ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్ వెనకాల ఏం జరుగుతుంది, అది ఎట్లా అనేది కాస్తనన్నా ఆలోచన అనేది గుండెల మీద చేసుకొని చెప్పండి. ఫ్రిడ్జ్ వెనకాల ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళే కావచ్చు, వాడుకునే వాళ్ళు కావచ్చు, వాడుకుంటూ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, కానీ ఫ్రిడ్జ్ వెనకాల ఏం జరుగుతుంది అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది ఖచ్చితంగా ఆలోచన చేయరు, అది వాస్తవం. ఫ్రిడ్జ్ చెడిపోవడానికి కూడా నానా రకాలుగా ఉంటాయండి. వెనకాల కూడా మనం ఒకసారి ముందు వాడుకోవడమే కాదు, వెనక ఫ్రిడ్జ్ వెనక ఆ వెనక కూడా ఒకసారి చూడండి. కింద మనకు పైన ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ ఉంటుందా, అందులో ఐస్ గడ్డగట్టి ఉంటుంది. ఆ టైంలో మనకు ఒక్కొక్క టైంలో అది ఐస్ గడ్డ అనేది కరిగిపోయి అది వాటర్ రూపంలో మారి కిందికి చూపిస్తాం మీకు. ఆ కిందికి కారి మొత్తము ఒక బాక్స్ అనేది ఉంటుంది, ఆ బాక్స్లోకి రావడం అంటూ జరుగుతుంది. అయితే నేను అవన్నీ ఫిట్ చేసినా కానీ మొదటి నుంచే వీడియో చేయనుంటిని. కానీ మీకు మామూలుగా క్లుప్తంగా చెప్తా, కానీ నేను చేసిన పని వీడియో తీయలేకపోయినా. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డలు ఒక టైంలో కడుతుంది, ఐస్ అనేది పేరుకుపోతుంది, తర్వాత అది వాటర్ రూపంలోకి మారి అది కిందికి దిగి నిండిపోయి. అయితే మీకు ఇప్పుడు చెప్పిన విధంగా ఇది వెనక సైడ్ అండి కదా. మనకు ఇప్పుడు కింద అంటే అన్ని ఫ్రిడ్జ్లు ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ఫ్రిడ్జ్కి మాత్రం ఈ విధంగానైతే ఉంటుందండి. ఇందులో ఇది బాక్స్ వచ్చేసి ఇందులో ఎప్పుడైనా కానీ వాటరు ఒకసారి వెనక్కి మీరు చూడండి, ఒకసారి గమనించండి, వాటర్ నిండుతుంది. కొద్ది టైం తీసుకొని, అంటే కొద్ది రోజుల కన్నా ఒక నెలకో 2 నెలలకో అట్లా మీరు ఒకసారి వెనక చూడండి. ఇది వాటర్ అనేది నిండి ఈ విధంగా వాటర్ నిండి కిందికి అనేది కారిపోతుంది.
మీరు చూస్తున్నారు కదా. ఈ కిందికి అనేది కారిపోతుంది. అయితే మనము ఇక్కడ స్క్రూలను చూసారా ఇవ, అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఉంటుంది. మనము స్క్రూలను తీసుకోవచ్చు. ఈ స్క్రూలను తీసుకొని ఈ బాక్సే మనము బయటికి తీసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ కూడా వెనకాల ఈ విధంగా అయితే ఉంటుంది. ఉండని ఫ్రిడ్జ్ అనేది ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనము ఈ స్క్రూలను రెండు మామూలుగా తీసుకొని ఈ వాటరు బయట పారబోసి మళ్ళీ మనము ఖాళీ ఈ క్యాబిన్ ఇది ఏది ఉంటుందో ఇది మన మామూలుగా ఈ బాక్స్ను మనము మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు దీనికి కింద ఎక్కువ అయ్యి అంటే ఇది నిండిపోయి, ఇది మొత్తం మనం చూడకుండా నిండిపోయి ఇది నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఎటుపోతే నీళ్ళని ఇక మళ్ళీ కింద కారిపోయి ఇగో ఈ విధంగా మళ్ళీ ఈ కింద ఉంటుంది కదా, ఇది ఏంటది, అది గ్యాస్కి సంబంధించింది. ఈ కింద ఈ వాటరు ఇగో ఈ కింద అంతా నిండిపోయి మనకు ఇది ఖరాబు కావడం అంటూ జరుగుతుంది. అంటే ఇది అక్కడ రాకుండా ఇది ఇనుపది సంబంధించి, అంటే ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ రావచ్చు. నేను ఎల్జీకి సంబంధించిన ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నా. అంటే ఎన్ని రకాలైనా ఉండవచ్చు, కానీ వెనకాల ప్రతి ఒక్కటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫ్రిడ్జ్కి అయినా కానీ. అది ఒకసారి మీరు గమనించండి. ఇది ఒకటి మీకు చూపిస్తున్నదే ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ వెనకాల ఉంటుంది అనేది నేను చెప్పట్లేదు. అది ఆధునికంగా వచ్చిన ఫ్రిడ్జ్లకు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కదానికైతే సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్యను మీరు ఇప్పుడు ఈ క్లాత్ తోటి ఇదంతా తీసి మొత్తము ఈ వాటర్ అంతా బయట పారబోసి మళ్ళొకసారి నీట్గా మళ్ళొకసారి వాటర్ మంచి ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగి ఈ విధంగానైతే ఫిట్ చేసిన మళ్ళీ. అంటే నేను చేస్తా మామూలుగా, అది ఎప్పుడైనా అది ఒకసారి గమనించుకొని ఇది ఆడ గడ్డ కట్టింది అంటే ఫ్రిడ్జ్లో గడ్డ కట్టిందంటే వాటర్ ఇందులోకి వస్తుంది. అట్లా గడ్డ కట్టిందంటే ఇది నిండిపోయి మళ్ళీ ఈ విధంగా అయితే రావడం అంటే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఇగో ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఇందులో పెడితే ఆ వాటర్ ఈ క్లాత్కు గుంజుకొని తర్వాత మళ్ళీ నేను దీన్ని పిండి వేసుకుంటా మొత్తం ఈ వాటర్ అంతా ఇందులోకి నుంచి అయితే రిమూవ్ చేసిన. ఇందులో వాటర్ లేకుండా చేసిన, ఎందుకంటే ఇది చాలా రోజులు ఆగవలసింది కదా, కొన్ని సంవత్సరాలు అయితే పనిచేస్తుంది. అది ఏదో ఒక రోజుతోటి 2 రోజులతోటి అయిపోయేది కాదు కదా. అందుకోసమే ఇది ఎట్లయినా కానీ ఇప్పుడు ఇది అక్కడ రాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉన్నది ఇది ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది అనుకో, ఇవన్నీ అక్కడ రాకుండా అయిపోతాయి. ఇక మొత్తం చిరుము బట్టి అన్నీ ఖరాబ్ అయ్యి ఇక మనం వాడుకోవడానికి వినియోగించుకోవడానికి అక్కడకు రాకుండా అవుతాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక పోయింది కదా దీని కథ ఒడిచింది ఇక అని అయితే మనం బయట వాడేసుకుంటాం, మళ్ళీ ఒకటి కొత్త ఫ్రిడ్జ్ని తెచ్చుకొని వాడుకుంటాం. అయితే ఇలా ఎక్కువ కాలం మన్నిక ఉండాలంటే మాత్రం మనం ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవాలి. అది చాలామంది అంటే వాళ్ళకు ఉన్న బిజీ ప్రకారమో లేకుంటే నిర్లక్ష్యమో ఏదైనా కావచ్చు. అంటే ఒక్కొక్క కుటుంబాలల్లో ఒక విధంగా మనం చాలామంది అయితే ఇది పట్టించుకోరు. కానీ ఒక్కొక్క ఫ్రిడ్జ్ మంచి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటే దాదాపు 10,000కు దొరుకుతుంది, 20,000కు దొరుకుతుంది. అవసరం అనుకుంటే 50,000కు 70,000కు దొరికే ఫ్రిడ్జ్లు కూడా ఉంటున్నాయి. 1,00,000 దాటే ఫ్రిడ్జ్లు కూడా ఉంటుంది. అది దానికి నేను అమౌంట్ చెప్పట్లేదు, కానీ అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కావచ్చు, అది ఫ్రిడ్జే కదా. అందుకోసమే దాని వెనకాల కూడా ఒకసారి గమనించండి. ఆ వెనక ఏమున్నదో ఒక్కసారి మీరు గమనించి దాన్ని కూడా శుద్ధి చేసుకోండి. ఆ శుద్ధి చేసుకోవడం వల్ల ఇంకా కొద్ది రోజులు మన్నిక అనేది మనకు అందించబడుతుంది. మనము దాంతో ప్రతిరోజు వాడుకుంటాము. ఇవాళ ఒక్కరోజు వాడుకొని వదిలేసేది కాదు. ప్రతిరోజు అది ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం ఫ్రిడ్జ్లో బతుకులే అయినాయి అందరి. కానీ ఉన్నంతకాలం అయితే ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఈరోజే ప్రయత్నపూర్వకంగా ఒక్కసారి చూడండి, ఆలోచించండి. నేను చెప్పింది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా దాన్ని మంచిగా శుభ్రంగా చేసుకొని కాసేపు వెంటనే మళ్ళీ ఆన్ చేయకండి. మనం ఎందుకంటే వాటర్ మొత్తం మనం అటు ఇటు అంతా కాస్త కింద కూడా నీట్గా కడుక్కొని దాన్ని జరుపుకొని, అంటే కింద బేసు మంచిగా కడుక్కొని మళ్ళీ సాఫ్ చేసుకొని మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా. అలాంటి టైంలో ఒకసారి నెలకో 2 నెలలకో తప్పితే 3 నెలలకో మంచిగా దాన్ని జరుపుకొని ఒకసారి మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అది వెనకాల ఏమున్నది చెత్త అంటే ఇప్పుడు అది ఉంటుంది కదా, వెనకాల అంతా దుమ్ము ధూళితోటి కూడా ఉంటుంది. దాన్ని కూడా మంచిగా ఒక క్లాత్ తోటి మంచిగా నీట్గా అటు ఇటు ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తా అంటే అంతా దానికి పట్టిన ఆ జాలి ఉంటుంది కదా వెనకాల, అదంతా కూడా దుమ్ము ధూళి అంతా రిమూవ్ అవుతుంది. మంచిగా నీట్గా మనకు మళ్ళీ ఇంకా కొద్ది రోజుల వ్యవధి అనేది మనకు పెరుగుతుంటుంది. అయితే ఏదైనా వస్తువు కానీ మంచిగా మనం చూసుకుంటే అది ఏడాది లోపల ఖరాబ్ అయ్యేది ఇంకొక 2 సంవత్సరాలు మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసామనుకో, నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకోలేదనుకో, ఏడాది ఆగేది కూడా 6 నెలల్లోనే ఖరాబ్ అవుతుంది. కానీ ఇవన్నీ చెప్పినా కానీ ఇంకొక విషయం చెప్పాలంటే ఇవి ఎలకల గోల బాగుంటాయండి. ఇది ఒక ఫ్రిడ్జే కాదు, వాషింగ్ మిషన్ కూడా. ఈ వాషింగ్ మిషన్ చేయబట్టి కూడా చాలా రకాలుగా ఉన్నది వెనకాల. దాంతో అది కింది నుంచి వెళ్ళి ఎలుకలు పోయి అన్ని వైర్లు కొట్టేసి నాకైతే 500 రూపాయలు అట్టిగా అనవసరమైన ఖర్చు పెట్టించినాయి ఎలుకలు. బట్ మరి వాటిని ఏం చేయాలని నేను చెప్పండి ఒకసారి. నేను మళ్ళా ఆ 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని అవన్నీ మంచిగా వైర్లన్నీ వేయించుకుంటే చెప్పిండు మామూలుగా ఈ కింద అవన్నీ ఏదన్నా జాలి లెక్క ఏం జాలి ఎత్తాము ఎట్లేసుడు అంతా. కంపెనీలు కూడా కొంచెం ఆలోచించాలి. కంపెనీలు అసలు
ఆ ఎలుకలు కానీ ఏది కానీ అంటే పురుగుల విషయం కాదు కానీ ఎలుకల విషయం చెప్తాను. ఆ ఎలుకలు పోకుండా ఏదైనా ప్రయత్నము చేసి కూడా విడుదల చేయొచ్చు కదా. కొత్త కొత్త ఆధునిక టెక్నాలజీ ఉన్నది, టెక్నిక్ తోటి అన్నీ ఏది కూడా ఖరాబు కాకుండా ఎలుకలు చొరబడి పైదాకా ఎక్కి ఉన్న వైర్లన్నీ కొట్టేసినాయండి. అట్లా చేయకుండా చేరాదా? దానికి ఎందులో నానా రకాలు ఉంటాయి కానీ వాళ్ళే చేయలేకపోతాను కానీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి విషయం మీకు అన్నీ మంచిగా పూసకూర్చున్నట్టు చెప్పినా కదా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడైనా ఏ వీడియో పెట్టినా మీకు అందుతుంది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో చాలా రోజులు ఒక్కొక్క వీడియో పెట్టుతున్నాను ఇప్పుడు ప్రస్తుతము, కానీ రాబోయే రోజులల్లో వెంటనే వీడియోలు వస్తుంటాయి. నాకు ఎందుకంటే సహకారము అందించేవారు కూడా లేరు. సహకారం ఇప్పుడు నాకు సంబంధించి ఒంటరిగా చేసుకునేటి 2 ఛానళ్ళు ఉన్నాయి. అవి ఆల్రెడీ మోటివేషన్ చేసుకున్నా. అందులో మంచిగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ ఛానల్కు కావాలంటే ఒక్కడితో అయ్యే ఛానల్ కాదు ఇది. అంటే ఒక లేడీసో, ఒక పిల్లలో, ఎవరో సంథింగ్ అయితే ఒక 2, 3, 4 ఇందులో పాల్గొంటే మంచి మంచి వీడియోలు తీసుకుంటా పెడదామన్న ఆలోచన ఉన్నది. కానీ నాకు ఎవరు సరిగ్గా అనుకూలంగా దొరకట్లేదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా దున్నేస్తా. ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు. ఏదో ఒకటి మనం సబ్బండా ఉంటాయి, ఏదో ఒకటి కొంచెం చేసుకుంటే మాత్రం దున్ని పడేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎవరు ఇప్పుడు ఏదో నేను చెప్తానంటే ఇప్పుడు ఏదో ఇది చెప్పిన ఇదొకటి అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు. కానీ ఏదైనా హాస్యానికో, దుఃఖానికో, కష్టానికో, నష్టానికో, సంతోషానికో ఇంకా ఏదైనా చేయాలంటే ఒక ఆడ వ్యక్తో, ఒక మగ వ్యక్తి, అలాగే ఇంకా అమ్మో, అత్తో, చెల్లెలో, మరదలో, ఇలాంటి అన్ని రకాలు అనేది ఒక వీడియో తీయాలంటే ఇన్ని రకాలైతే ఉంటాయి ఖచ్చితంగా. ఇలా ఉంటే మంచిగా ఒకదానికి మంచిగా స్టోరీ రాసుకొని మంచిగా బ్రహ్మాండంగా వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడే వస్తుంది కిట్కంతా. అదే నేను ఎవరు ప్రయత్నపూర్వకంగా కదిలిచ్చినా కానీ ఎవరు ఒక లెక్కకు వస్తలేరు. చాలామంది ఒప్పుకోరు కదా. నటించాలంటే వాళ్ళ భర్త ఏమనుకుంటాడో, భార్య ఏమనుకుంటాడో, అత్త ఏమనుకుంటాడో, కోడలు ఏమనుకుంటాడో, బిడ్డ ఏమనుకుంటాడో అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ ఏదో ఒక టైం ఎవరో ఒకరు రాకపోతారా అని నేను వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా వచ్చి తీరుతారు. వస్తే మాత్రం మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఖచ్చితంగా ఇస్తా. వాళ్ళకి మంచి లైఫ్. ఇప్పుడు నేను పెట్టుకొని నేను ఒక్కనే తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా నేనున్నానంటే ఖచ్చితంగా అది యూట్యూబ్లో ఎన్ని రకాల రాని అన్ని రకాలను జయించి వాళ్ళ ఛానల్ను నేనే క్రియేట్ చేసి వాళ్ళకు పెట్టించి మానిటైజేషన్ అయ్యేదాకా నేను వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ ఛానల్ను మంచిగా గ్రోత్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చేదాకా నేను వెంబడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా నాతో ఉన్న వారికి ఎవరైనా కానీ, వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళందరికీ మంచిగా గ్రోత్ చూపించినాకనే నేను వాళ్ళను మంచిగా చూపిస్తా. అందులో ఒకటి చేసుకోవచ్చు, ఇందులో ఒకటి చేసుకోవచ్చు. నాకు రావాలని నాకు అనిపిస్తుంది, వాళ్ళకు రావాలని వాళ్ళకు కూడా. నేను అయ్యో అట్లెట్లుంటుంది నాకు అట్లా కాదు, వాళ్ళకు కూడా రావాలి డబ్బులు. ఆ విధంగా చేసి మీ అందరికైతే చూపిస్తానని. ఎవరైనా ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ కండి, కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి. చాలా రకాల వీడియోలు మనకు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము. కానీ నా కోరిక కూడా అదే, మంచిగా ఎంజాయ్గా ఏదైనా పోయి అక్కడ మంచిగా వంటలు అనుకోవడము, ఒక అటు ఇటు వంటలు అనే ప్రోగ్రామ్ చూపించవచ్చు. అందులో సరదా కూడా చూపించవచ్చు. సరదా, దుఃఖము, సంతోషం అన్ని రకాల చూపించవచ్చు. అలా చూసుకుంటా మంచి మంచి విషయాలు చెప్పుకుంటా దాన్ని మోటివేషన్ చేసుకుంటా, ఇది ఎట్లా అనుకుదాము, ఈ విధంగా ఏంది అన్ని రకరకాలు ఉన్నాయి ఆలోచనలు. కానీ నాకు దొరకట్లేదు. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కింద మెసేజ్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు దాకా చూసినందుకు.